ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి ఆర్యన్. ఈ మూవీలో విష్ణు విశాల్ హీరోగా, సెల్వరాఘవన్ ఇంపార్టెంట్ రోల్ నటించిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ అయిన సెల్వరాఘవన్ అలియాస్ ఆత్రేయ, ఈ మూవీలో క్యారెక్టర్ అయిన శ్రద్ధా శ్రీనాథ్ అలియాస్ నైనా తను ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసిందనమాట. ఆ ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో ఆ ఇంటర్వ్యూని చెడగొట్టి ఈ ఆత్రేయ తనకు తానుగా సూసైడ్ చేసుకునే ముందు నేను చనిపోయిన తర్వాత ఒక 5 చంపుతాను, అది కూడా గంట ముందు మీకు చంపుతాను అని చెప్పి తను సూసైడ్ చేసుకుంటాడు. సో మరి ఆత్రేయ తను చెప్పింది చేశాడా లేదా, మరి ఆత్రేయని ఆపడానికి పోలీస్ ఆఫీసర్ అయిన విష్ణు విశాల్ అలియాస్ నంది తను చేసిన ప్రయత్నాలు ఫలించాయా లేదా అనే పాయింట్ల మీద ఓవరాల్ స్టోరీ అనేది. ఇక మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే వస్తే, ఫస్ట్ స్టోరీ పాయింట్ చాలా బాగుంది. అండ్ అలాగే ఈ మూవీ స్టార్టింగ్ 30 minutes మూవీ మీద క్యూరియాసిటీ పెంచేసింది. అంటే మూవీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక క్యూరియాసిటీగా తీసుకెళ్లిపోయి ఎండింగ్ వచ్చేప్పటికి ఈ మద్దతులన్నీ జరగడానికి గల కారణం ఏంటి అని వీళ్ళు ఇచ్చిన కంక్లూజన్ అనేది నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఒక రియాలిటీని వీళ్ళు ప్రజెంట్ చేద్దాం అనుకున్నారు. ఆ పాయింట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇక మెయిన్ పాయింట్ లో వెళ్ళిపోతే, స్టోరీ బాగుంది అండ్ అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా బలంగా ఉంది. ముఖ్యంగా ఈ మూవీలో వచ్చే కొన్ని సీన్స్ అండ్ అలాగే కొన్ని ట్విస్ట్లు చాలా బాగా వర్కౌట్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఓవరాల్ మూవీ మొత్తం ఒకే పాయింట్ మీద వెళ్ళిపోతుంది. అంటే ఆత్రేయ గంట ముందు వేరే వాళ్ళ పేరు చెప్పడం, అతను వెతుక్కుంటూ పోలీస్ ఆఫీసర్లు వెళ్ళేలోపు అతను చనిపోవడం. సో ఆ విధంగానే మూవీ వెళ్ళిపోతుంది అనమాట. ఒకనొక సిచ్యువేషన్స్ లో మూవీ మీద హైప్ అనేది లేకపోతే మూవీ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇక దాని తర్వాత మూవీలో మెయిన్ ఏంటి అంటే, ఈ ఇన్వెస్టిగేషన్ తో పాటు మూవీలో విష్ణు విశాల్ అండ్ అలాగే మానస చౌదరి, సో అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక మ్యారేజ్ అనే ఒక బాండింగ్ ని పెడతారు అండ్ అలాగే వాళ్ళిద్దరి మధ్య గొడవలు అంటారు. సో వాటిని కూడా అంత బలంగా ప్రజెంట్ చేయలేకపోయారు. అండ్ దీని తర్వాత ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్ గారు తన షోలోనే మన ఆత్రేయ చచ్చిపోతాడు. చనిపోయినప్పుడు తనేంటి ఒక జర్నలిస్ట్ అనమాట. అలాంటప్పుడు సో తన షోలోనే చనిపోయినప్పుడు తను కూడా ఈ కేసుని వేరే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుండేది. అంటే ఒక జర్నలిస్టు, మరోవైపు పోలీసులు, వాళ్ళిద్దరూ కలిసి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనమాట. బట్ సో జర్నలిస్ట్ అయిన మా శ్రద్ధా శ్రీనాథ్ గారి క్యారెక్టర్ కి అంత స్కోప్ అయితే ఇవ్వలేదు అనమాట. దాని తర్వాత సో విష్ణు విశాల్ గారి మీద కొందరు విలన్స్ దాడి చేస్తారు, అలాగే కొందరు విలన్స్ ఫాలో అవుతారు. సో ఇవన్నీ మూవీకి స్థాగతగా ఉన్నాయని నాకైతే అనిపించింది అనమాట. బట్ నేనేంటి, సో ఇన్వెస్టిగేషన్ అనేది అంత బలంగా లేదు. పోనీ సో నెక్స్ట్ ఎవరిని చంపుతున్నారు అనే పాయింట్ కూడా అంత క్యూరియాసిటీ పెంచే సీన్స్ కూడా ఏమి లేవని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక క్లైమాక్స్ వచ్చేప్పటికి ఓకేష్గా మూవీని ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు అన్నమాట. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే, సో విలన్ అయిన ఆత్రేయ అలియా సెల్వరాఘవన్ తను చనిపోయిన తర్వాత కూడా తను 5 ఎలా చంపాడు అండ్ అలాగే ఆ చంపడానికి తను చేస్తున్న ప్రయత్నాలు ఏంటి, తను చేసిన ప్లాన్ ఏంటి, సో అనే పాయింట్ని ఇంకొంచెం అంటే వాటికి సంబంధించి మనకి చెప్పుకుంటూ వచ్చినప్పటికీ ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పుకుంటే బాగుండేది అనమాట. అంటే ఆయన అనుకున్నది జరగకపోతే అప్పుడు ఏంటి అండ్ అలాగే సో ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, లేకపోతే అలాంటి పాయింట్స్ మీద ఏమైనా సీన్స్ ఉంటే బాగుండేది అనమాట. బట్ సో తను చనిపోక ముందే అన్ని ప్రాపర్ గా ప్లాన్ చేయడం, అన్ని తను అనుకున్నట్టుగా జరగడం, సో ఈ పాయింట్స్ అనేవి నాకు అంత కన్వీనియన్స్ గా లేదని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, స్టోరీ పాయింట్ బాగుంది. నా పరంగా ఈ మూవీ అనేది 1 time వాచబుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మెయిన్ గా విష్ణు విశాల్ గారు, సెల్వరాఘవన్ గారు, వాళ్ళిద్దరు యాక్టింగ్ ఈ మూవీకి మెయిన్ పాజిటివ్నెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి వాళ్ళ క్యారెక్టర్ అంతగా యూజ్ చేసుకోలేదు. ఉన్నంత వరకు వాళ్ళ యాక్టింగ్ అనేది ఉంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, సో ఈ మూవీలో ఉన్న సస్పెన్స్ అనేది థ్రిల్లర్ తగ్గట్టుగా ఆ హైప్ కు తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు. సినిమాటోగ్రఫీ అనేది ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోచకుండా అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్ గా ఇదండి ఆర్యన్ మూవీ రివ్యూ. నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.